వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమన్. మెగా డిఎస్సికి సంబంధించి మనకి నిన్న రాత్రి ఫలితాలు అనేవి రావడం జరిగింది. కాబట్టి వివిధ న్యూస్ పేపర్లో ఇచ్చిన అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. మెగా డిఎస్సి ఫలితాల విడుదల అనేసి ఇక్కడ మనకి ఇచ్చాడు. ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయనేది చూద్దాం. మెగా డిఎస్సి ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుదికి ఆధారంగా నార్మలైజేషన్ విధానంలో ఫలితాలను విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తుది ఫలితాలు, స్కోర్ కార్డులను పొందవచ్చని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఇక్కడ ఉన్న వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీడిఎస్సి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి టెట్ వివరాలు సరిచేసుకోవడానికి ఈ నెల 13 వరకు అవకాశం కల్పించారు. 150 మందికి సంబంధించి డిఎస్సిలో నమోదు చేసిన టెట్ వివరాలకు ప్రభుత్వం వద్దనున్న వివరాలకు సరిపోలడం లేదు. దీంతో వారి ఫలితాలను విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేసింది. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 89 విభాగాల్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించింది. కాబట్టి ఇక్కడున్న డీటెయిల్స్ మనకి ఈనాడుకు సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఏంటి అంటే డిఎస్సి ఫలితాలు అనేవి చూసుకోవాలి. అలాగే టెట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక, టెట్ స్కోర్ లో ప్రాబ్లం ఉంటే కనుక ఆ స్కోర్ కు సంబంధించి టెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది నమోదు చేసి దాన్ని అప్డేట్ చేసుకోవాలనేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇది ఈనాడు న్యూస్ పేపర్ కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. మెగా డిఎస్సి తుది మార్కుల విడుదల అనేసి ఇక్కడ హైలైట్ చేశారు. మెయిన్ పాయింట్లు 2 ఇచ్చారు. టెట్ మార్కులపై అభ్యంతరాలకు అవకాశం సవరించుకునేందుకు 2 రోజుల సమయం అనేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. తెలిసి చదువుదాం. మెగా డిఎస్సి 2025 పరీక్షల తుది మార్కులను పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. డిఎస్సి పరీక్ష నార్మలైజేషన్ మార్కులు, టెట్ వెయిటేజ్ మార్కులు కలిపి ప్రకటించింది. అభ్యర్థులు ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో లాగిన్ అయి మార్కులను చూసుకోవచ్చని పేర్కొంది. టెట్ మార్కులపై ఎవరైనా అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అక్కడే తమ వాస్తవ మార్కులను అప్డేట్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. అభ్యర్థులు తెలియజేసిన వివరాలను డేటాబేస్ తో మరోసారి పరిశీలించి పొరపాటు జరిగి ఉంటే టెట్ మార్కులను సవరించి దాని ఆధారంగా తుది మార్కులు మళ్లీ ఇస్తారు. టెట్ మార్కులను అప్డేట్ చేసుకుని 2 రోజుల అవకాశం ఉంటుందని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. కాగా ఈ డిఎస్సిలో ఫైనల్ కీలోనూ అనేక పొరపాట్లు వచ్చాయి. సాధారణంగా ప్రాథమిక కీలో పొరపాట్లు ఉంటే అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేస్తారు. కానీ ఈసారి తుది కీలోనూ పలు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా వచ్చాయి. వాటిపైన అభ్యంతరాలు స్వీకరించి సవరించిన తుది కీని విడుదల చేశారు. వాటి ఆధారంగా ఇప్పుడు తుది మార్కులు వెల్లడించారు. టెట్ మార్కులపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా జాబితాలను ప్రకటిస్తారు. ఆయా జిల్లాల్లో పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తారు. కాగా ఇవి మార్కులు మాత్రమేనని, వీటి ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయనేది చెప్పలేమని అధికారులు తెలిపారు. ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే టెట్ మార్కులపై అభ్యంతరాలు అనేవి తెలియజేయచ్చు. దానికి 2 రోజుల సమయం అనేది ఉంది అనేసి చెప్తున్నారు. దాన్ని బట్టి ఏంటంటే మనకి మళ్ళీ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి, కొన్ని సవరింపులు అనేవి చేశాక. నెక్స్ట్ సాక్షి న్యూస్ పేపర్ కి సంబంధించి చూద్దాం డీటెయిల్స్. డిఎస్సి ఫలితాలు విడుదల అనేసి మనకి ఇక్కడ హైలైట్ చేశారు. దీనిలో ఉన్న మ్యాటర్ చదువుదాం. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం డిఎస్సి ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి డిఎస్సి 2025 నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఖాళీలకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు చేసుకున్నారు. వారికి జూన్ 6వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల తుదికి విడుదల చేయగా అందులో పలు తప్పులు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించి సవరించిన తుదికి ఆధారంగా డిఎస్సి ఫలితాలు విడుదల చేసినట్లు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ లో ఫలితాలను, స్కోర్ కార్డులను పొందవచ్చని, స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత తుది ఎంపిక జాబితా, సెలక్షన్ లిస్టు ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా తుది కీపై వచ్చిన అభ్యంతరాలకు ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఫలితాలు విడుదల చేసినట్లు విమర్శలు రావడం గమనార్హం. కాగా ఏపీడిఎస్సి వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్ లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి టెట్ వివరాలు సరిచూసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్లు కన్వీనర్ తెలిపారు. ఈ అవకాశం
ఈ నెల 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇది మనకి సాక్షి న్యూస్ పేపర్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే రిజల్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అలాగే టెట్ స్కోర్ కు సంబంధించి ఏదైనా అప్డేట్ అనేది ఇవ్వాలి అనుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఆ వెబ్సైట్ లో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది వివిధ న్యూస్ పేపర్లకు సంబంధించి ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్ అనేసి చెప్తున్నాం.